మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా వెర్రిమొర్రి చేసేలాగా అనిపిస్తాయి, కానీ అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది, నీకు అర్థం కాని మర్మం ఉంటుంది. సడన్గా ఒక శాల్తీ లేచిందనుకో, అయ్యో ఎందుకు పోయాడో అంటావు, నువ్వు ఏడుస్తావు. ఎందుకు పోయాడో నీకు తెలియదు. సడన్గా ఒక నష్టం కలిగిందో, ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నీకు తెలియదు. ప్రతి విషయంలో అంతే. ఇది ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు, కానీ భూత భవిష్యత్తు వర్తమాన కాలములన్నీ ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడని, ఆయనకు తెలియకుండా ఏది జరగదని, నీకేది అనుమతించినా నాకేది అనుమతించినా అన్నిటి వెనక సమస్తము సమకూర్చి మన మేలుకి, మన మంచికి, మన క్షేమానికి, మన ఆశీర్వాదానికి, మన అభివృద్ధికే తీసుకొస్తాడన్న సంగతి మనం ఎరుగని కారణము చేత మనం ప్రస్తుతాన్నే తెలుసుకోలేము. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ నిమిషం ఏంటో తెలియదు మనకి. ఎప్పటికప్పుడు బ్రతుకులు మనవి. గడిచిన నిన్న తెలుసు, కానీ జరుగుతున్న నేడు కూడా ఇంకొక నిమిషం తర్వాత ఏంటో తెలియదు, రేపేంటో తెలియదు. కానీ ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు. గడిచిన కాలం తెలుసు, జరుగుతున్న కాలం తెలుసు, జరగబోతున్న కాలం కూడా తెలుసు. త్రికాలజ్ఞుడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎవరి జ్ఞానం గొప్పదే? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన వాడు ఆలోచన గొప్పదా? ఆయన నడిపింపులు గొప్పయా? లేకపోతే మన మట్టి బుర్ర ఇది గొప్పదా? చెప్పు. నీ జ్ఞానం ప్రకారం నడుస్తాడు కావాలంటే. నీ మనసు దోచినట్టు చేయమంటావా? చెప్పు, అట్లనే ఓకే బేటా అంటాడు. ఏమంటావు? నడిపిస్తా నీ నావా అని పాట పాడతావా, లేదా నడిపించు నా నావా అని పాట పాడతావా? చెప్పు. యేసయ్యా నడిపిస్తా నీ నావా, నువ్వు కూర్చో, నేను నడిపిస్తా, నేను ఎడి తిప్పితే ఎడు తిరుగు అంతే అంటావా? లేకపోతే నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప, నడిపించు నా నావా. హల్లెలూయా. ఏం పాడతారు మీరు? నడిపిస్తా నీ నావా? వద్దులే, ఆయన కూర్చొని నీ డ్రైవింగ్ సీట్లో ఆల్రెడీ కూర్చొని ఉన్నాడులే, నడిపిస్తాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలముల త్రికాల జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఎవరేంటో, ఎవరెందుకో, ఎవరు ఎలానో, నీ జీవితంలో ఏది ఎప్పుడు ఏంటో అంతా తెలుసు. సమస్తము ఎరిగినటువంటి సృష్టికర్తకు నీ జీవితాన్ని, నీ సమస్త ఆలోచనలు, నీ పరిస్థితుల్ని, సమస్యల్ని అప్పచెప్పి నీ చిత్తమే సిద్ధించుగాకాను, నీ ఆలోచనే నెరవేరునుగాకాను, నీ సంకల్పమే సిద్ధించునుగాకాను. ఎందుకంటే నా యోచన యుక్తం కాదు, నీ యోచన యుక్తమైంది. నా గడిచిపోయిన నిన్న తెలుసు, కానీ రేపు తెలియదు యేసయ్యా. కానీ నీకు నా నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు కూడా తెలుసు. కాబట్టి అన్ని కాలాలకు సరిపోయిన వాడివి. నీ జ్ఞానం గొప్పదయ్యా, నీ ఆలోచనే నాలో నెరవేరాలి. ఒకసారి లేచి నిలబడదామా? ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండి ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో, ప్రశ్నలతో దేవుని పాదాల చెంతకు వస్తూ ఉంటారు. దేవుని యందు అన్యాయం లేదు. మనం నమ్మదగని వారమైన ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు. మనం అబద్ధికులం అవుతామేమో, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడం. మన చర్యలే పిచ్చివి, కానీ మన విషయంలో దేవుడు చేసే చర్యలు జ్ఞానము గలవే. దీన్ని ఎరిగి ఉంటే మనసారా ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలనిపించింది. యేసయ్యా నీకు స్తోత్రం అనాలనిపించింది. అవును యేసయ్యా, నువ్వు ఏది చేసినా, ఏది అనుమతించినా సమస్తము నా మేలు కొరకే తీసుకురాగలవు.
సమస్తము నాకు ప్రయోజనకరంగా మార్చగలవు. ఇప్పటికే ఎన్నో చేశావు. సిలువలో నువ్వు నా కోసం చేయాల్సిందంతా చేశావు. అక్కడే అర్థమైపోయింది, ఇంక నిన్నెందుకు సణుగుతాను నేను. నీకు స్తోత్రమయ్యా, నిన్ను స్తుతించుకుంటా, ఆరాధించుకుంటా, మహిమపరుచుకుంటా, ప్రస్తుతించుకుంటా. నీకు స్తోత్రమేసయ్యా. సన్నుతించు దేవుణ్ణి, మనసారా సన్నుతించు, కొనియాడు. స్తోత్రం. ఎవ్వరు కూడా ఏ పరిస్థితిని బట్టి కూడా ప్రభువుని విడనాడొద్దు, ఎడబాయొద్దు. హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం. ఇంకా రక్షణ పొంది మీ జీవితాన్ని ఎవరైనా దేవుని చేతికి అప్పగించకపోతే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసినటువంటి ప్రభు చేతికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకో. ఇప్పటిదాకా నీ బ్రతుకు పడవ నువ్వు నడుపుకున్నావు, ఇక ఆయన నడపమని ఆయన చేతికి అప్పచెప్పు. ఒక నూతనమైన అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తండ్రి, వీటిలందరికీ కూడా నువ్వు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, వారి ఆలోచనలు ఏవో నాకు తెలియదు, వారి పరిస్థితులు ఏవో నాకు తెలియదు, కానీ అందరి హృదయములను మనసును ఎరిగి ఉన్న దేవా, ఎవరికి ఏ మాట అవసరం ఆ మాట నువ్వు అందించావని నిన్ను స్తుతిస్తున్నా. ఈ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు నూతన శక్తినిచ్చి ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు. బిడ్డలు కూడా అలాగును అనుగ్రహించు, రోగులను స్వస్థపరచు నాయన. రోగములు ఒట్టిగా కాక ఏ ప్రయోజనాన్ని కోరి నాయన నువ్వు అనుమతించావో అదంతా నీ బిడ్డలు స్వతంత్రించుకొని దాని నుండి విడుదల పొందడానికి కూడా సహాయం చేయండి. ప్రతికూలతలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రతికూల పరిస్థితులు, ఎవరు ఏ శ్రమను బట్టి, సమస్యను బట్టి, ఏ వ్యాధిని బట్టి, ఏ బాధను బట్టి, ఏ ప్రయత్నాల్లో విఫలతను బట్టి నలిగిపోతున్నారో వారిని ధైర్యపరచు, ఆదరించు, ఓదార్చు, స్వస్థపరచు, విడిపించు. వారి ప్రయత్నాల్లో సఫలతను ప్రసాదించు. ఆత్మీయ జీవితంలో బలహీనతను అధిగమించి బ్రతకడానికి కృపనివ్వు. నూతన శక్తితో నింపు. నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, సిలువలో నువ్వు అన్ని రుజువు చూపించావు. సందేహము లేదు, అనుమానం లేదు. నీ ప్రేమ నిజం, నీ త్యాగం నిజం, నీ కనికరం నిజం, నీ న్యాయం నిజం, నీ నమ్మకత్వం నిజం, నీ విశ్వాస్యత నిజం, నీ సత్యసంధత్వం నిజం. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ప్రతి కన్నీటిని తొడుగు నాయన. ప్రతి గుండె చెదిరిన బిడ్డను ఆదరించి ధైర్యపరచు. వారి చేత ఉంచబడిన నూనె సహా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థతలు జరిగించు. నీ బిడ్డలు నా ప్రభువా శ్రమలకు వెరిచేవారుగా గాక, భయపడేవారుగా గాక, వాటి వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తుపట్టి నిన్ను మయంపరిచేవారుగా ఉండడానికి సహాయము చేయండి. ఇప్పుడు కళ్ళ ముందున్న శ్రమ కాదు, దీని తర్వాత నా ప్రభు నాకు దాచిపెట్టినది ఏదో నా ముందుకు వచ్చింది. ఈరోజు నేను శ్రమను అనుభవిస్తున్నాను, దీని తర్వాత నాకు దేవుడు దాచిపెట్టిన గొప్పది నాకు లభిస్తుంది. నేను దాన్ని స్వతంత్రించుకుంటాను అన్న నిశ్చయత బిడ్డలందరికీ దయచేయండి. ఇక్కడున్న బిడ్డలు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎంతమంది నీ ప్రశ్నలతో ఉన్నారో వారికి సమాధానం నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మీరు పేరున దీవించండి. ప్రతి ఒక్కరిని సంధించండి ప్రభువా. సర్వశక్తి గల దేవాన్ని కృపతో నింపండి. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సమకూడిన పరిశుద్ధులు ఇక్కడి వారు లైవ్ ద్వారా, జూమ్ ద్వారా మనతో కలిసి ఆరాధిస్తున్న వారు అందరికీ కూడా ప్రభు కృప తోడై ఉండి నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.